హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా నమస్కారము. మనం ఈ వీడియోలోకి వద్దాం. మనం ఇదివరకు వీడియోలో ఆదిత్య హృదయంలో మొదటి 5 శ్లోకాలు పారాయణం చేసాం. అలాగే వాటి యొక్క అర్థం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు తర్వాత 5 శ్లోకాలు తెలుసుకుందాం. ముందు అసలు ఆదిత్య హృదయం అంటే ఏంటి, మనం ఆదిత్య హృదయం ఎందుకు పారాయణం చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. మనం ఆదిత్యుడు అంటే ఎవరో కాదు, ఆ సూర్య భగవానుడు. మన కంటికి కనిపించే ఒక దేవుడు. కాబట్టి ఆయనని చాలా మనం రోజు ఆయనకి ఆర్ఘ్యం ఇచ్చి మనం రోజు నమస్కారం చేస్తే ఆయన కిరణములు మన మీద పడితే చాలా తేజస్సు మనలో ఉంటుంది. మనకి ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉంటుంది. మరి అలాంటి సూర్యభగవాన్ని మనం రోజు పారాయణం చేసి ఆయన శక్తి మనకు కావాలనుకుంటే రోజు పారాయణం చేసి ఆయనకి దండం పెట్టుకొని ఆయనకి ఆర్ఘ్యం ఇస్తే మనకి లేని మనకి జబ్బులే లేకుండా చేయగలిగే ఒక్కగానొక్క మనిషి ఆ సూర్యభగవానుడు. ఈ ఆదిత్య హృదయం గురించి తెలుసుకున్నాం. ఆదిత్య హృదయంలో మనకి మొత్తం 31 శ్లోకాలు ఉన్నాయి. మొదటి 2 శ్లోకాల్లో మనం ఆదిత్య హృదయం అగస్త్య మహాముని శ్రీరాముడి దగ్గరికి రావడం, శ్రీరాముడు అగస్త్య మహామునికి ఈ ఆదిత్య శ్లోకం గురించి బోధించడం ఉంటుంది. తర్వాత 6-15 శ్లోకాల్లోనేమో సూర్యుడంటే బయట కనిపించే సూర్యరశ్మి కాదు, మనలో అంత లోపల ఉండే మనమే అని చెప్పడం 6-15 శ్లోకాలు. అలాగే 16-20 శ్లోకముకు మంత్రజపం, సూర్యుడి యొక్క మంత్రజపం చేస్తాం. అలాగే 21-24 వరకు సూర్యుని యొక్క శ్లోక మంత్రాలు ఉంటాయి. అలాగే 25-31 వరకు పారాయణం చేయడం కలిగే ఫలితం ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆదిత్య హృదయంలో పారాయణం స్టార్ట్ చేద్దాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రహో దృష్ట యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. మొదటి 5 శ్లోకాలు నేర్చుకున్నాం. అగస్త్య మహాముని రావడం, అగస్త్యుడు రామ రామ నేను నీకు ఒక శ్లోకం చెప్తానని చెప్పడం ఈ 5 శ్లోకాల్లో ఉంది. ఆదిత్య హృదయం యొక్క గొప్పతనం గురించి కూడా అగస్త్య మహాముని శ్రీరాముడికి చెప్పడం మనం తెలుసుకుందాం. ఇప్పుడు తర్వాత వచ్చే శ్లోకం గురించి, తర్వాత వచ్చే 5 శ్లోకాల గురించి తెలుసుకుందాం. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రశస్తములైన కిరణములు కలవాడు, అయోధ్యాయాదులు లేక పూర్తిగా ఉదయించువాడును, తేజస్సు కలవాడును, తన తేజస్సుతో మిగిలిన తేజస్సుని కప్పివేయబడవాడును, కాంతులను కలిగించువాడును, సురాసులతో నమస్కరింపబడివాడును, సురాసుల యొక్క లోకంలో కాంతి వెలిగించుచుండేవాడును ఈ ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హేష తేజస్మిరశ్మి భావన ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభి. ఈ ఆదిత్యుడు సకల దేవతల యొక్క ఆత్మ ఈ ఆదిత్యుడే. ఈయన తేజస్సు గలవాడు, అలాగే తన రశ్మితో లోకములను ప్రకాశింపు చేయవాడు అన్ను, అలాగే దేవాసుల లోకములను తన కాంతులతో కాంతి కిరణంతో కాపాడుచుండను. అలాగే ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాల యమో సోమో హ్యమాంపతి. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, చంద్రుడు, వర్ణుడు, మనువులు, అలాగే మృత్యుదేవత యముడు, వర్ణుడు ఈ ఆదిత్యుడే. ఇతని దేహమే సర్వదేవతామయము. ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతి మహేంద్రో ధనదః కాల యమో సోమో హ్యమాంపతి. దాని యొక్క అర్థం ఇది. పితరో వసవః సాధ్య హెస్వినో మరుతో మను వాయుర్వహ్ని ప్రజాపాన ఋతుకర్త ప్రభాకర
పితృదేవతలు, పశువులు, సాధ్యులు, మనువు, అగ్ని, వాయువు, అగ్ని ఆదిత్యుడే. ఈ సకల ప్రాణులకి శక్తి కలిగించేవాడు ఈ ఆదిత్యుడే. ఈ వసంతాది 6 ఋతువులకు వె దాని యొక్క ప్రశస్తం ఎట్లా నడవాలని తెలియజేయగలిగిన వాడు కూడా ఈ ఆదిత్యుడే. ఇదేం శ్లోకం? పితరో వసవః సాధ్య హిస్వినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాపాన ఋతుకర్త ప్రభాకరః. మన ఋతువులు మారడానికి కూడా ఈ ఆదిత్యుడి ప్రభావమే. ఆదిత్యః సవితా సూర్య ఖగః పూషా గభస్తిభిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతి దివాకరః. లోకాలను ప్రేరేపించుబడివాడును, జనులకు తన కర్మలయందు ప్రోత్సహించువాడును, అలాగే ఆకాశ విహారి వర్షం కలుగజేయువాడును, అలాగే శ్రేష్టమైన కిరణములను ప్రకాశింపజేయువాడును, బంగారు కాంతిని వెదజల్లేవాడును ఈ ఆదిత్యుడి. మనం ఈ ఆదిత్యుడిని ఎల్లప్పుడూ మనం నిత్యము పారాయణ చేసి ఆయన యొక్క కృప మన మీద అందరి మీద కలగాలని కోరుకుంటూ సెలవు. మనం ఈ వీడియోలో ఆదిత్య హృదయంలో 6 నుంచి 10 శ్లోకాల వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో 10 నుంచి 15 వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు 6 నుంచి 10 శ్లోకాల్లో అసలు ఆ సూర్యుని నుంచి పడే శక్తి అది ఎలా ఉంటుంది, అది ఎక్కడెక్కడ వెదజల్లుతుంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా. 11 నుంచి 15 వరకు నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.